వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. నీది నాది ఒకే కథ, అదే కులమతాల కథ. ప్రధాని మోదీ అండ్ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఇద్దరు ఒకేసారి ఒకే రకమైన కాంట్రవర్సీల్లో కార్నర్ అయ్యారు. ఎవరు మొదలుపెట్టారు, ఎందుకు మొదలుపెట్టారు, దాంతో ఎవరికి అడ్వాంటేజ్, ఎవరికి డ్యామేజ్? కులం కార్డు చుట్టూ దేశవ్యాప్తంగా రెండు పార్టీల మధ్య జరుగుతున్న వితలాటకం ఏంటో చూద్దాం ఇవాల్టి బర్నింగ్ టాపిక్లో. కులమా బ్రాండా? రాజకీయాల్లో ఒక లీడర్ని మాస్ మహారాజుగా మార్చాలంటే ఏది బెటర్ ఎలిమెంట్? ప్రజాకర్షణలో కులం కార్డు ఎంతవరకు పనిచేస్తుంది? ఓట్లు కురిపించే సత్తా కులానికి ఉందా, లేక సొంత బ్రాండ్కి ఉంటుందా? దీనికి ఆన్సర్ చాలా సింపుల్. అతడు కష్టపడి పైకొచ్చిన విధానం, ఏర్పరచుకున్న సొంత ఇమేజే అతన్ని కొత్త ఎత్తులకి చేరుస్తుంది. ఈ మాత్రం సోయి మన నేతాశ్రీలకి ఎందుకు లేకుండా పోతోంది? నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అన్నట్టు అదే పనిగా కులమతాల రచ్చకి ఎందుకు పూనుకుంటున్నారు? ఆయన పుట్టుకతో బీసీ కాదు. రాజీవ్ గాంధీ ముస్లిం అయినప్పుడు రాహుల్ గాంధీ కూడా ముస్లిం అవుతాడు. చరిత్రనే వక్రించే కార్యక్రమం ఈ బీజేపీ నాయకులు చేస్తున్నారు. సర్వేకి రాహుల్ గాంధీ కులాన్ని తెలుసుకోవడం కోసం సర్వే చేయాలా? ఇవాళ రాహుల్ గాంధీ గారి తాత గురించి బట్టెబాజీ మాటలు మాట్లాడుతూ ఉన్నారు బీజేపీ ఎంపీలు. డీప్ పాలిటిక్స్ లో కాస్టింగ్ కౌచ్, కులకలం పేరుతో కొత్త చాప్టర్. మోడీ గారు వాస్తవంగా బీసీ కాదయా. ఆయన బీసీయా, ఎస్సీయా, ఎస్టీయా, ఫార్వర్డ్ క్యాస్టా? మన అంకాపూర్కి వెళ్ళి అంతరిక్షం దాకా ఎక్కడ పోయినా మోదీ అయిన పడుతున్నాం. ఆయన కులం గురించి మాట్లాడుతున్నారు. బిగ్ బాస్ లో బ్యాక్గ్రౌండ్ లపై ఎందుకు ఈ బిగ్గెస్ట్ డిస్కషన్లు? చరిత్ర అడగొద్దా, వీళ్ళు చెప్పిందే వినాలా? అవును, వాళ్ళిద్దరూ ఏమిట్లు? వాళ్ళ పుట్టుపూర్వోత్తరాలు ఏంటి, వాళ్ళ కులగోత్రాలు ఏంటి, మాకిప్పుడే తెలియాలి అనే క్యూరియాసిటీనే దేశమంతటా. ఒకరేమో ప్రజాస్వామ్య దేవాలయం లాంటి పార్లమెంటులో సభాధ్యక్షులు, దేశ ప్రధానమంత్రి మాన్యశ్రీ నరేంద్ర మోదీజీ. మరొకరు లోక్సభలో లీడర్ ఆఫ్ అపోజిషన్ రాహుల్ గాంధీ. ఇద్దరికిద్దరు జాతి యావత్తును ప్రభావితం చేసే నిర్ణయాధికారాలున్న నేతాశ్రీలు. రెండు ఘనత వహించిన జాతీయ పార్టీలకు బిగ్ బాస్లు కూడా. ఇప్పుడు వాళ్ళ జాతుల మీదే డౌట్లు పుట్టేలా రాజకీయ రగడ మొదలైంది. తెలంగాణలో కులగణన దగ్గర షురు అయిన పంచాయతీ దేశంలో మోస్ట్ ఇన్ఫ్లుయెన్స్డ్ పీపుల్ గా ఉన్న మోదీ రాహుల్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ల మీదకు మళ్ళింది. కులకలం అట్ ది రేట్ ఆఫ్ కశ్మీర్ టు కన్యాకుమారి అన్నమాట. మోదీ కులం నుంచి రాహుల్ మతం వరకు తెలంగాణ రాజకీయాల్లో రాజుకున్న చిచ్చు ఇప్పట్లో చల్లారెట్టు లేదు. మోదీ ఒరిజినల్ బీసీ కాదు, కన్వర్టెడ్ బీసీ అని రేవంత్ చేసిన కామెంట్లతో మొదలైన రచ్చ హై వోల్టేజ్ కి చేరింది. ఆ లెక్కన అసలు రాహుల్ మతమేంటో చెప్పాలంటూ కౌంటర్లు ఇస్తోంది కమలం పార్టీ. రాహుల్ పక్కా బ్రాహ్మిన్, పచ్చి హిందూ, మీకేమైనా రుజువులు కావాలా అని వాళ్ళంటే, తండ్రి ముస్లిం తల్లి క్రిస్టియన్ అయితే రాహుల్ బ్రాహ్మిన్ ఎలా అవుతారని వీళ్ళంటారు. రాహుల్ గాంధీ పక్కా ముస్లిం, దాన్ని తెలుసుకోవడానికి కొత్తగా సర్వే చేయాల్సిన అవసరాలు లేవనేది బీజేపీల బలమైన వాదన. చిల్లర మాటలో ఆపండి ఇక చాలు అని పీసీసీ నుంచి బీజేపీకి వార్నింగులు వచ్చేశాయి. అయినా సరే ఈ కుల చిచ్చు కార్చిచ్చుగా మారి దేశం మొత్తానికి అంటుకునేలా ఉంది. రాహుల్ గాంధీ గారి గురించి ఒక్క మాట మాట్లాడినా ఈ దేశ ప్రజలు మిమ్మల్ని క్షమించరని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ప్రధానమంత్రి కులం గురించి రేపు మహాత్మా గాంధీ కోమటోళ్ళని పిలుస్తాడా రేవంత్ రెడ్డి గారు? భగత్ సింగ్ ని కులం పెట్టి పిలుస్తామా? రాహుల్ గాంధీ ముస్లిం అనే వాదనలో నిజమెంత? మోదీ ఒరిజినల్ బీసీనా, నకిలీ బీసీనా అంటూ అంతులేని క్యూరియాసిటీతో కూపీలాగుతోంది ఇప్పుడు ప్రజానీకం. అసలు ఆ పార్టీ వాళ్ళు అడిగే ప్రశ్నలో పసలేదు, ఎగస్ పార్టీ వాళ్ళు ఇచ్చే సమాధానాల్లోనూ పసలేదు. ఇందిరాగాంధీ భర్త ఫిరోజ్ ఖాన్ ఒక మహమ్మదీయుడు అని, ఆ లెక్కన ఆయన కొడుకు రాజీవ్ గాంధీ, ఆయన కొడుకు రాహుల్ గాంధీ కూడా మహమ్మదీయుడే అవుతారని బీజేపీ గట్టిగా వాదిస్తోంది. తండ్రికి చెందిన మతమైనా కులమైనా కొడుకు నేరుగా వస్తుందనేది చట్టబద్ధమైన నిబంధన. రిజర్వేషన్లు పొందే సమయంలో దీన్ని మార్చుకునే వెసులుబాటున్నా నైతికంగా అదే కరెక్ట్ కదా అనేది బీజేపీ వెర్షన్. కానీ కమలనాథులు చెప్తున్నట్లు ఫిరోజ్ ఖాన్ అసలు ముస్లిమే కాదు, ఆయన పార్సీ మతస్థుడు అని రుజువుల్ని చూపిస్తోంది కాంగ్రెస్ పార్టీ. సౌత్ గుజరాత్ కు చెందిన చొరాసియన్ పార్సీ కుటుంబానికి చెందిన ఫిరోజ్ గాంధీ జర్నలిస్ట్ గా నెహ్రూ కుటుంబానికి దగ్గరై 1942లో ఇందిరాగాంధీని పెళ్లి చేసుకున్నారు. చరిత్ర పుస్తకాలతో మాకు పని లేదు, గూగుల్ రెఫరెన్సులు మాకు సరిపోవు, మేం చెప్పేదే నిజం అనే వాదంతో జనంలోకి వెళ్తోంది బీజేపీ.
ఫిరోజ్ తండ్రి పేరు జహంగీర్. పెళ్లికి ముందు ఫిరోజ్ అసలు పేరు ఫిరోజ్ జహంగీర్ గాంధీ. గాంధీ కుటుంబాన్ని బుట్టలో పడేయడానికే ఫిరోజ్ గాంధీగా పేరు మార్చుకున్నారు. ఇది నిజంగా నిజమని వాదిస్తోంది బీజేపీ. రాహుల్ గాంధీ గారు కులము బ్రాహ్మణ కులము మళ్ళీ బీజేపీ నాయకులు బండి సంజయ్ గారికి తెలియజేస్తున్నా, మతము హిందూ మతము. గాంధీ అనే తోక నెహ్రూ కుటుంబానికి, రాజీవ్ గాంధీకి, రాహుల్ గాంధీకి ఏదైతే గాంధీ అనే తోక పెట్టుకుందో ఈ యొక్క ఇల్లీగల్లీ కన్వర్టెడ్ గాంధీస్ మీరు అవునా కాదా? ఈ సందర్భంగా నేను అడగదలుచుకున్నా. రాహుల్ గాంధీ ఈజ్ ఇల్లీగల్లీ కన్వర్టెడ్ గాంధీ ఫ్రమ్ రాహుల్ ఖాన్ టు రాహుల్ గాంధీ. సోనియా క్రైస్తవ మతస్థురాలు అనే బీజేపీ వాదంపై కూడా ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. భార్యది ఏ కులమైనా కావచ్చు, కానీ అది పెళ్ళయ్యే వరకే. పెళ్ళయ్యాక భర్తది ఏ కులమైతే అదే కులం భార్యకు వర్తిస్తుంది. ఇదే హిందూ ధర్మం. ఆ విధంగా రాజీవ్ గాంధీ మతమే సోనియా గాంధీ మతం, సోనియా గాంధీ మతమే రాహుల్ గాంధీ మతం. ఇందులో కన్ఫ్యూజన్ ఎందుకు అంటోంది హస్తం పార్టీ. అసలు బీసీ కులగణన నుంచి డైవర్ట్ చేయడం కోసం, రాహుల్ గాంధీ గారి యొక్క లక్ష్యాన్ని డైవర్షన్ చేయడం కోసం ఇవాళ రాహుల్ గాంధీ గారిని, వారి కుటుంబాన్ని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. సమాజం ఆలోచించాలి. మా నాయకుడు విజన్ ఏంది, బీజేపీ నాయకుల విజన్ ఏంది? బండి సంజయ్ గారు మీరు మంత్రిగా ఉన్నారు, భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి వచ్చేటప్పుడు మరి ఏం చేసి వచ్చిర్రు? ఈరోజు ఎందుకు ఇలాంటి విద్వేషపు రాజకీయాలు, విద్వేషపు మాటలు మాట్లాడుతున్నారు? సమాజంలో శాంతి వద్దా? సరే, ఒకవేళ రాహుల్ ముస్లిం అయితే ఏంటి కానివ్వండి, ముస్లింలు ఇండియన్లు గారా అనే లౌకికవాదం మరోవైపు. భారతదేశంలో పుట్టిన ప్రతి బిడ్డ భారతీయుడే అని ఆర్ఎస్ఎస్ వాళ్లే సర్టిఫై చేసినప్పుడు ఎవరు ఏ మతం అయితే ఏంటి? బీజేపీలో ఉన్న షాన్వాస్ హుసేన్, ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ, సికిందర్ బక్ వీళ్ళందరి మతం కార్డు ముస్లిమే. ఆ మాటకొస్తే బీజేపీలో మైనార్టీ మోర్చా పేరుతో నాన్ హిందూస్ బాగోగుల కోసం ఒక ప్రత్యేక విభాగమే ఉంది. ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ కూడా ప్లే చేసేది సెక్యులర్ కార్డే అయినా అన్ని మతాలను సమానంగా చూస్తుంది, అన్ని కులాలకు రిప్రజెంటేషన్ ఇస్తూ వస్తోంది. మరి అలాంటప్పుడు ప్రధాని మోదీ ఏ కులమైతే ఏంటి, ఆయన నిజమైన బీసీనా నకిలీ బీసీనా అనే చర్చ ఎందుకు వస్తోంది? ఎక్కడ మొదలైనా సరే అది కులమేది మతమేది దీని దగ్గరికే పోతుంది. నిజంగా రేవంత్ రెడ్డి కూడా తెలుసుకోవాల్సిందంటే ఈ దేశంలో లీగల్గా మతం మార్చుకోవచ్చేమో కానీ కులం మార్చుకునే అవకాశమే లేదు. బీసీగా ప్రయోజనాలు పొందొచ్చేమో కానీ కన్వర్ట్ అనే పదం అక్కడ వర్తించదు. ఆ సమాధానం చెప్పొచ్చు బీజేపీ నాయకులు, కానీ వాళ్ళు విచిత్రమైన వాదన దాన్ని కాంగ్రెస్ బీజేపీ తగదగా మార్చారు. ఆ మాటకొస్తే కరుడుగట్టిన ముస్లిం పార్టీగా ముస్లిం కమ్యూనిటీకి మాత్రమే ప్రాతినిధ్యం వహిస్తున్నట్టుగా కనిపించే మజ్లిస్ లో కూడా హిందూ లీడర్లు అనేక మంది. రిలీజియన్ కాలంలో హిందూ అని రాసి మరీ ఎంఐఎం తరపున నామినేషన్ వేసిన వాళ్ళు ఉన్నారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఏకంగా 9 మంది హిందూ ఐడెంటిటీ ఉన్న అభ్యర్థుల్ని బరిలోకి దింపింది ఎంఐఎం పార్టీ. తెలంగాణలో కూడా తమది కమ్యూనల్ పార్టీ కాదు అని ఢంకా బజాయించి చెప్తారు ఓవైసీ బ్రదర్స్. ఎందుకంటే రాజేంద్రనగర్ నుంచి పోటీ చేసిన బెల్లి రవి యాదవ్ 20 ఏళ్లుగా మజ్లిస్ పార్టీలోనే ఉంటూ హిందూ ఓటర్లను సైతం అట్రాక్ట్ చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో సిచ్యువేషన్లు డిమాండ్ చేస్తే ఓటు బ్యాంకుల కోసం మతాలకు కులాలకు అతీతంగా రాజకీయాలు చేసే పార్టీలు జాతీయ స్థాయిలో మాత్రం కులాల కొట్లాటకు దిగడం, మతాల పేరిట రచ్చ చేయడం నిజంగా ఓ విచిత్రం. కులం కుళ్ళు కంపు, మతం మత్తుమందు. చిన్నప్పటి నుంచి పుస్తకాల్లో చదువుకున్న ఆ మాటలు ఇప్పుడు ఎందుకు కొరగాకుండా పోతున్నాయి? కులం లేని సమాజం ఆవిష్కృతం కావాలని, కులాంతర మతాంతర వివాహాలు పెరగాలని ఉద్యమాలు జరుగుతుంటే రాజకీయ పార్టీలు మాత్రం కుల మతాల చుట్టూ మాత్రమే ప్రదక్షిణలు చేయడాన్ని ఆపడం లేదు. దీనికి పరాకాష్ట ఇప్పుడు మోదీ కులం గురించి, రాహుల్ మతం గురించి జరుగుతున్న రచ్చ. మోడీ గారు వాస్తవంగా బీసీ కాదయా, లీగల్లీ కన్వర్టెడ్ బీసీ. నేను చాలా జాగ్రత్తగా ఈ పదం వాడుతున్నా, లీగల్లీ కన్వర్టెడ్ బీసీ. డైరెక్ట్ గా ప్రధాని మోదీ సామాజిక వర్గాన్ని ప్రశ్నించి దేశవ్యాప్తంగా కులాల తేనెతుట్టె కదిపారు సీఎం రేవంత్ రెడ్డి. అప్పటిదాకా ఓసీ కేటగిరీలో ఉన్న మోదీ గుజరాత్ సీఎం అయ్యి కాగానే ఓబీసీ జాబితాలో ఎలా చేరిపోయారో అని ప్రశ్నించడం దేశవ్యాప్త దుమారానికి దారితీసింది. నిజానికి మోదీ కులంపై చర్చ కొత్తగా పుట్టిందేమీ కాదు. ప్రతి ఎన్నికల సీజన్లోనూ అపోజిషన్ పార్టీలు ప్రస్తావిస్తూ వస్తున్నది. మోదీది జన్మత మోద్ఘాంచి అనే సామాజిక వర్గం. ఆ కులం బలహీన వర్గాలకు చెందింది కానే కాదు అని గతంలో స్వయంగా రాహుల్ గాంధీయే ప్రశ్నించారు. जब भी आपके पास बीजेपी के कार्यकर्ता आएंगे उनसे एक बात पूछना कि भैया ये जो आपका प्रधानमंत्री है इसने पूरे देश को झूठ बोला कि ये पिछड़े वर्ग का है,
ये तो पिछड़े वर्ग का पैदा नहीं हुआ था, ये तो जनरल कास्ट का आदमी है, ये पूरे ओबीसी वर्ग को झूठ बोल रहा है, बेवकूफ बना रहा है। हर बीजेपी के कार्यकर्ता को ये बताना। ఇటీవలి లోక్సభ ఎన్నికల ప్రచారంలో హోంమంత్రి అమిత్ షా ఈ విషయంపై నేరుగా స్పందించారు కూడా. 1994లో గుజరాత్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే మోదీ కులాన్ని ఓబీసీలో చేర్చింది. 2000వ సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ఆ నిర్ణయాన్ని ఆమోదించింది అని క్లారిటీ కూడా ఇచ్చారు అమిత్ షా. తాను బీసీనని మోదీ పదే పదే చెప్పుకోవడం, తెలంగాణలో బీసీలకే ముఖ్యమంత్రిగా అవకాశం ఇస్తామని బీజేపీ ప్రచారం చేయడం సహజంగానే కాంగ్రెస్ పార్టీకి మింగుడు పడదు. దానికి అడ్డుకట్ట వేయడానికే రేవంత్ రెడ్డి మోదీ కులం కార్డును మళ్లీ బయటకు తీశారా, ఆ విధంగా నేషనల్ పాపులారిటీ కోసం ప్రయత్నించారా అని కూడా చర్చ జరుగుతోంది. అని ప్రపంచం మెచ్చిన నేతగా ప్రధాని మోదీకి విశ్వ గురువుగా అందరూ పెద్ద కుర్చీలేస్తుంటే మోదీ కులం గురించి మాట్లాడడం వెనకబాటుతనం గాక మరేమవుతుంది అనేది బీజేపీ వాదన. ఆస్ట్రేలియా ప్రధానమంత్రి మోడీ ఈజ్ బాస్ అంటున్నాడు. అమెరికా అధ్యక్షుడు మోదీ గారు కూర్చొని కుర్చీ గుంజుతున్నాడు. ఫ్రాన్స్ అధ్యక్షుడు నేను ఒక్కడనే చైర్మన్ కాదు, మీరు కో చైర్మన్ అయితేనే మీటింగ్ పెడతా అని అంటున్నాడు. ఆ స్థాయిలో ఉన్న మోదీ గారిని పట్టుకొని కులం గురించి మాట్లాడుతున్నారు అంటే రేవంత్ ప్రయారిటీ లేదు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కొత్త కుంపట్లు చెలరేగాయని, రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డికి గ్యాప్ పెరిగిందని, సీఎంగా రేవంత్ రెడ్డిని మార్చే ఆలోచన కూడా హైకమాండ్ దగ్గర జరుగుతోందని ఇలా రకరకాల ఊహాగానాలతో ఇటీవల తెలంగాణ పాలిటిక్స్ వేడెక్కాయి. పైగా తెలంగాణలో ఇప్పట్లో ఎన్నికలైతే లేవు. రేపమాపో రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఇంత పెద్ద కలకలం రేపాల్సిన పనే లేదు. అయినా ఎందుకు ఈ రాద్ధాంతాలు? మోదీ కులం ప్రస్తావనతో ఎవరికి రాజకీయ లబ్ధి? రాష్ట్రం ఎదుర్కొంటున్న ఇతర సమస్యల నుంచి డైవర్ట్ చేయనీకే కూడా ఆయనకు ఒక సరైన సబ్జెక్టు దొరకలేదు. కానీ మాట్లాడుకుంటా రేవంత్ అగ్రవర్ణాలందరినీ బీసీలందరినీ కూడా మోడీకి ఓటేయమని చెప్పాడు. ఆయన అన్నదాన్ని బట్టి నాకైతే అదే అర్థమైంది. మోదీ కులంపై రేవంత్ రెడ్డి చేసిన కామెంట్లు బూమరాంగ్ అయ్యాయో లేదో కానీ బీజేపీకి మాట్లాడడానికి ఫుడ్ అయితే దొరికింది. కౌంటర్ గా రాహుల్ గాంధీ మతాన్ని ప్రశ్నించడం మొదలుపెట్టింది. దీనికి ఆస్తులను దేశానికి రాసిచ్చిన నెహ్రూ వంశం గురించి మాట్లాడే హక్కు మీకెక్కడిది? దేశం కోసం ప్రాణత్యాగం చేసిన ఇందిరాగాంధీకి, రాజీవ్ గాంధీకి, వాళ్ళ వారసులకు కులము మతము ఉంటే ఎంత లేకుంటే ఎంత అనే లాజిక్కులతో గట్టిగానే నెట్టుకొస్తోంది కాంగ్రెస్ పార్టీ. రాహుల్ గాంధీ ఆయన కూడా 2009లో అవకాశం వచ్చింది, ప్రధానమంత్రి అవకాశం, అయినా తీసుకోలే కదా. కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు పాదయాత్ర చేసిండు కదా. అరే కులం ఉంది, గుణం ఉంది, మరి మీకేముంది? సంపన్న ఆగర్భ శ్రీమంతుడైనటువంటి నెహ్రూ గారు దేశ స్వాతంత్రం కోసం 9.5 ఏళ్ళు జైల్లో ఉన్నాడంటే ఈ చరిత్రను తిరగరాసే ప్రయత్నం అయితే బీజేపీ చేస్తూ ఉందో ఇది చాలా దుర్మార్గమైనటువంటి పని. కులం పేర్లతో కొత్తగా పెరిగే పరపతంటూ ఏదీ లేదు. ఎక్కువ కులస్తుడైనా చేతి నిండా పైసలుంటేనేగా పబ్లిసిటీలు, పాపులారిటీలు వచ్చేది. కులం లేనివాడు సైతం కలిమితో వెలుగుతాడు అంటూ యోగివేమన ఫిలాసఫీలో క్లిస్టర్ క్లియర్ గా రాస్తుంది. అయినా కులం గురించి మాట్లాడకుండా, కులం గజ్జిని ఒంటికి పూసుకోకుండా ఇవాల్టి రాజకీయ కులపోళ్లకు పొద్దే పొడవట్లేదాయి. నరేంద్ర మోడీ ఒరిజినల్ బీసీ కాదు, తర్వాత వచ్చిన ఆయన తెలుగు కులానికి తలవారిచ్చారు అంటే కరెక్ట్ కాదు. అది పనిచేసే ఆర్గ్యుమెంట్ కాదు. భారతదేశంలో ముఖ్యంగా ఏంటంటే చూసేది నీ కులం, నీ మతం, నీ తరగతి, నువ్వు ఆక్స్ఫర్డ్లో చదువుకున్నావు చూడు, నువ్వు ఎలాంటి వ్యక్తి అది చూసి ఓటేస్తారు. అలాగే జ్యోతి బాసుకి ఒక బ్యారిస్టర్ అయిన వ్యక్తికి 30 సంవత్సరాలు, ఆయన కమ్యూనిస్ట్ ముఖ్యమంత్రి బెంగాల్లో ఉన్నాడు. నవీన్ పట్నాయక్ ఒరియా భాషరాన్ అతను 25 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉన్నాడు. బ్రాండ్ చూసుకుంటారు కానీ ఇక్కడ కులం, మతం బ్యాక్గ్రౌండ్కి ఉపయోగం కూడా లేదు. దారులు ఏవైనా చేరే చోటు ఒక్కటే అని రామకృష్ణ పరమహంస సెలవిచ్చిన మాటలు ఏమైనట్టు? అన్ని మతాల్లోనూ సత్యముంది, అన్ని మతాల వాళ్ళు నమ్మే దేశం నాది అన్న స్వామి వివేకానంద ప్రసంగ సారం ఎవరికైనా ఎందుకు పట్టదు? ప్రపంచమంతా ఒకటే మతం, మనది వసుదైక కుటుంబం అన్న మోదీ పాలసీని బీజేపీ నేతలు పెడచెవిన పెడుతున్నారా? రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు కౌంటర్లు ఇవ్వడంలో పోటీ పడుతోన్న కమలనాథులు తామే దారి తప్పుతున్నామనే సోయిని మర్చిపోతున్నారన్నది మరో ప్రధాన విమర్శ. రాహుల్ గాంధీ ఏ వర్ణమైనా లేకపోతే ఏ కులమైనా ఏ మతమైనా ఇంపార్టెంట్ కాదు. ఆయన ఇప్పటి వరకు 3 ఎలక్షన్లో అధికారం సాధించలేకపోతున్నాడంటే ఆయన బ్రాండ్ పనిచేయటం లేదు. ఆయన కులం మార్చుకున్నా, మతం మార్చుకున్నా ఆ బ్రాండ్ పనిచేస్తుందని లేదు. అందువల్ల అది మనం ఎలా చూడాలంటే ఇది
రాహుల్ గాంధీకి ఈవేళ ఆయన ఈ మతం ఆ మతం అంటే ఆటోమేటిక్గా ఆయన హిందూ మతానికి చెందేడు బ్రాహ్మడు అని అనుకుంటే ఓట్లేస్తారా? వేసే పరిస్థితి లేదు. ఆయన బ్రాండ్ ఆయన కాపాడుకుని ఆయన సరిగ్గా పనిచేసి అట్రాక్ట్ చేస్తే జనం వేస్తారు. సో ఎలాగా నరేంద్ర మోడీ మీద ఈ ఒరిజినల్ బీసీ కాదనే ఆర్గ్యుమెంట్ పనిచేయదు, రాహుల్ గాంధీ మీద కూడా ఈ మతాలు ఇవన్నీ పనిచేయవు. విధాన నిర్ణయాల్లో ఏ పార్టీ బెటర్, ప్రజాపాలనలో ఎవరి పర్ఫార్మెన్స్ ఎంత మాత్రమనే అసలు చర్చల కంటే ఇలాంటి కొసరు చర్చలే ఎక్కువైపోయాయి. అసలు భారతీయత అనే కాన్సెప్ట్నే దెబ్బతీసేలా ఉంది ఇవాళ రేపు జరుగుతున్న ఈ కుల మతాల చర్చ. ఇటువంటి చర్చలే రువాండా, కాంగో దేశాల్లో మారణ హోమాలకు దారితీశాయి. మన పొరుగునే ఉన్న బంగ్లాదేశ్ ఇప్పుడు కుమిలి కుమిలి ఏడుస్తోందంటే అక్కడ ఏర్పడ్డ కమ్యూనల్ డిఫరెన్స్లే అసలు కారణాలు. ఎవరి ట్రాప్లో ఎవరు పడుతున్నారో తెలుసుకోకుండా, ఏమాత్రం గ్యాప్ ఇవ్వకుండా తెలంగాణలో ఆ రెండు పార్టీల మధ్య డైలాగ్ వార్ షురూ అయింది. సబ్జెక్ట్ మోదీది కనుక నేషనల్ మీడియా కూడా అలర్ట్ అయి హెడ్లైన్ వార్తల్లో పెడుతోంది. కొసమెరుపు ఏంటంటే ఇప్పుడు రెండు పార్టీలు పొట్టు తిట్టుకుంటాయి. ఆ తర్వాత ఓట్ల సీజన్ వచ్చిందంటే నేతలందరూ పోటీలు పడి మరీ తెల్ల టోపీలు పెట్టుకొని ఇఫ్తార్ విందుల్లో పాల్గొంటారు. పార్టీలకు అతీతంగా అందరూ అందరికీ అన్ని కులాల వాళ్లకు అలాయి బలాయి ఇచ్చుకుంటారు. మన మధ్య కులాలు లేవు, మతాలు లేవు, అందరూ ఒక్కటే, భిన్నత్వంలో ఏకత్వం అంటూ జెండాల్ని మడతబెట్టి జాతీయ గీతాన్ని అందుకుంటారు.